రేవంత్ సర్కారు 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రైతులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తా నుంచి నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే విజయరమణరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చిందన్న విజయరమణరావు, టెక్నికల్ ఇష్యూతో రుణమాఫీ కాని వారికి సర్కార్ న్యాయం చేస్తుందన్నారు. రేవంత్ సర్కార్ 2 లక్షల రుణమాఫీ హామీ నెరవేర్చినందుకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో రైతులు సంబరాలు జరుపుకున్నారు. తెలంగాణ చౌరస్తా నుంచి నిర్వహించిన ట్రాక్టర్ ర్యాలీలో ఎమ్మెల్యే విజయరమణరావు, కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చిన హామీని రేవంత్ సర్కార్ నెరవేర్చిందన్న విజయరమణరావు, టెక్నికల్ ఇష్యూతో రుణమాఫీ కాని వారికి సర్కార్ న్యాయం చేస్తుందన్నారు. మన రేవంత్ రెడ్డి గారు సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకొని, ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఈ దేశంలోనే 29 రాష్ట్రాలలో 29వ రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రంలో మరి ఎక్కడ లేని విధంగా ఇవాళ ఈ దేశ రైతాంగం ఆశ్చర్యపోయే విధంగా రైతు రుణమాఫీ జరిగిందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వ క్రెడిట్, కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం. అదే కాదు, 2019లో రైతు పంట బీమా పేద ప్రభుత్వం పనిచేసింది. కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు, సోయి లేకుండా మా ప్రెస్ మిత్రులు ఇట్లే ఉన్నారు. కేటీఆర్ గారు, నేను మీకు సవాలు విసురుతా ఉన్నా, ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో, పెద్దపల్లి జిల్లాలో నీకు నీతి, నిజాయితీ, దమ్ము, సత్తా ఉంటే మా నియోజకవర్గంలో దాదాపు 125-160 గ్రామ పంచాయతీలు ఉంటాయి, 51 వార్డులు ఉంటాయి. మీరు ఏ వార్డుకి వస్తారు, ఏ గ్రామానికి వస్తారు, ఏ ఆమ్లెట్కి వస్తారు, మీరు డిసైడ్ చేసుకొని మేము చెప్పి మీరు రాండి, మేమంతా. నేను కూడా అవసరం లేదు, మా నాయకులు, మా కార్యకర్తలు వస్తారు. రైతు రుణమాఫీ ఎట్లా జరిగింది ఇలా మా ప్రభుత్వంలో, ఆనాడు 10 ఏళ్ళు మీ ప్రభుత్వం రైతు రుణమాఫీ ఎట్లా జరిగిందో మేము చూపించడం కోసం సిద్ధంగా ఉన్నాం. కేటీఆర్ ఇలా తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు మాట్లాడితే తెలంగాణ కోసం నమ్మించడం, ఇంకా కూడా మీరు అబద్ధాలు ఆడుతూ ఉన్నారు, ఇంకా కూడా అబద్ధాలు చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ హెల్ప్ లైన్ పెట్టి రైతుల దగ్గరికి వెళ్ళి దరఖాస్తు స్వీకరణ తీసుకొని మళ్ళీ రైతులకు ఎవరైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళకు రుణమాఫీ చేసే ఆలోచనలో ఇలా కాంగ్రెస్